నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కేవలం స్మరణ మాత్రాన భక్తుల్ని అనుగ్రహించే కొండంత దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామికి తిరుమలలోనే కాదు, ఊరూరా మందిరాలే. ఆ నేపథ్యంలోనే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్య సన్నిధానం రంగారెడ్డి జిల్లా చందానగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. భక్తులు వదాన్యుల సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ దివ్యాలయంలోని దేవతామూర్తులను 1995వ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రతిష్ఠించడం జరిగింది. తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఆళ్వారులు, జయ విజయులు విగ్రహాలను ఆనాడు ఆగమశాస్త్ర సంప్రదాయ రీతులను అనుసరించి ప్రతిష్ఠించడం జరిగింది. వేం అనేది అమృతమయ బీజం. కట అంటే ఐశ్వర్యం. అమృతమయమైన ఆనందాన్ని ఇచ్చే ఈశ్వరుడు వెంకటేశ్వరుడు. కృతయుగంలో నారసింహుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఎలా ప్రత్యక్ష దైవాలు, కలియుగానికి శ్రీ వెంకటేశ్వరుడు శిష్టజన రక్షణకై వెలసిన దివ్య మంగళ స్వరూపుడు. ఆ కలియుగ దేవుడు నేడు అనేక క్షేత్రాలలో వెలసి భక్తుల మొరలాలకిస్తున్నాడు. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువుతో పవిత్రనుంది అశేష భక్త జనావనికి ఆరాధ్య క్షేత్రంగా మారిన దివ్య శివకేశవ సన్నిధానం చందానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. పంతొమ్మిది 1995వ సంవత్సరం అక్టోబరు నెలలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ దివ్యాలయం అనంతరం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ రాజగోపురాన్ని 2007వ సంవత్సరంలో కైల దేవేందర్ రెడ్డి దంపతులు నిర్మించారు.
వివిధ దేవీ దేవతల మందిరాలతో అందంగా ఆహ్లాదంగా ఉండే ఈ ప్రాంగణం నిత్యం భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని చూస్తే తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని దర్శించుకుంటున్నామా అన్నంత అనుభూతి కలుగుతుంది. కోనేటి రాయుడు, ఏడుకొండలవాడు, వడ్డికాసులవాడు, అనాథరక్షకుడు అని ఇలా అనేక విధాలుగా పిలువబడే శ్రీవారు స్థానక భంగిమలో దర్శనమిస్తారు. శంకుచక్ర తిరునామాంకితుడైన చందానగర్ శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం భక్తులకు ఒక వరం. గర్భాలయంలో కొలువైన స్వామి వెండి మకర తోరణంలో కానవస్తాడు. తిరునామం శంఖచక్రాలు ధరించి అభయవరద హస్తంతో స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. మెడలో కంఠాభరణాలు ధరించి జగదేక మోహనుడిగా కానవస్తాడు. సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పోలిన విధంగా కానవచ్చే ఈ మూర్తి అత్యంత శోభాయస్కరంగా నయన మనోహరంగా దర్శనమిస్తుంది. ఆది వెంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. గోవింద హరే గోపాల హరే శ్రీనివాస హరే పద్మనాభ హరే గోవింద హరే గోపాల హరే. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన పద్మావతి అమ్మవారిని, ఆళ్వారు స్వాముల వారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో 2000వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శివాలయాన్ని నిర్మించారు. 2003వ సంవత్సరంలో ముఖద్వారం, స్వామివారి పుష్కరిణి రూపుదిద్దుకున్నాయి. 2004వ సంవత్సరంలో శయన మందిరాన్ని నిర్మించారు. అనంతరంతర కాలంలో జరిగిన అభివృద్ధిలో భాగంగా ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ రకాలైన నిర్మాణాలు చేపట్టి భక్తులు ఆలయానికి నూతన శోభ నక్షత్రం రోజున స్వామివారికి తిరుకళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం స్వామివారికి పంచామృతాభిషేకాలు చేస్తారు. శనివారాలు, ఇతర పర్వదినాల్లో కళ్యాణోత్సవాలతో పాటు వివిధ సేవలతో స్వామిని అర్చించి తరిస్తారు. ఆ ఉత్సవ సంరంభం ఎంత వర్ణించినా తక్కువే. స్వయంగా చూడడం తప్ప వర్ణించశక్యం కాదు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి నెలలో శ్రావణ నక్షత్రాన తిరుకళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును ప్రతి శనివారం సామూహిక కళ్యాణోత్సవాలు, తోమాల సేవలు చేస్తారు. నీరజాలయకును నీరాజనం జలజాక్షి మోమునకు జగ్గవకు చంబులకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. చరణ కిసలయములకు సఖియరంభోరులకు నిరతమగు ముత్యాల నీరాజనం. అరిది జఘనంబునకు అతివనతనాభికి నిరతి నానావర్ణ. ఆయా రోజులలో స్వామివారిని వెన్నతో, గంధంతో అలంకారం చేస్తారు. అలాగే ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున సుప్రభాత సేవ, గరుడ వాహన సేవతో పాటు అర్చనాది కైంకర్యాలను ఘనంగా చేస్తారు. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతి కళలకును నీరాజనం. జగతి నలమేల్మంగ సక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ శివకేశవ అభేదాక్షేత్రంగా ఈ ఆలయం అరరారుతోంది. సాక్షాత్తు వెంకటేశ్వరుడి రూపంలో శ్రీహరి కొలువైన ఈ ఆలయ ప్రాంగణంలోనే పరమేశ్వరుడు కొలువై భక్తులచే కొలుపులు అందుకుంటున్నాడు. ఆ పరమశివుని దర్శనం కూడా చేసుకుందాం పదండి. సదా భక్తజనంతో శ్రీ వైకుంఠాన్ని తలపించే ఈ దివ్య సన్నిధి శివకేశవ ధామంగా విరాజిల్లుతోంది. విష్ణువు ఉన్న చోటల్లా శివుడుండును అన్నట్టుగా ఇక్కడ ఇదే ఆలయ ప్రాంగణంలో మహేశ్వరుడు భవానీమాత సమేతంగా కొలువయ్యాడు. మహిమాన్వితమైన ఈ దివ్యాలయ ప్రాంగణంలో మహేశ్వరలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఆసీనుడయ్యాడు. విరుచి విష్ణుంద్రసు పూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శివపంచా అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం
కమనీయ రుచిం కమనీయతను నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క భవానీ మాత కొలువైంది. సర్వభూషణ శోభితే అయిన ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క విఘ్నేశ్వరుడు కొలువయ్యాడు. సకల సిద్ధుల భాగ్యాన్నిచ్చే ఆ స్వామి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. శరణం గణేశ శరణం గణేశ శరణం 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 గణేశ 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 మూషిక వాహన శరణం గణేశ మోదక హస్త శరణం గణేశ. చందానగర్ వెంకటేశ్వరుని కోవిల సర్వదేవతా సన్నిధిగా కూడా బాసిల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతల మందిరాలను కూడా దర్శించుకుని తరిద్దాం పదండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇక్కడ కొంతమంది ప్రజలు ఆంజనేయ స్వామి ఆలయంగా సంభావిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి వారు అభయాంజనేయ స్వామిగా కొలువు తీరిన దివ్యధామమిది. నమో వాయుపుత్రం నమో వెండి మకర తోరణంలో కొలువైన వీరాంజనేయుని దర్శనం సకల భయాలను తొలగిస్తుందని భక్తుల నమ్మిక. రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క నవగ్రహ మండపం కానవస్తుంది. సర్వగ్రహ బాధలను నివారించే ఈ నవగ్రహాది దేవతల దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ గ్రహదోష నివారణార్థం పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తరిస్తారు. జయ
శివకేశవధామంగా వర్ధిల్లుతున్న ఈ దివ్యాలయ ప్రాంగణంలో మరోపక్క రావి చెట్టు దర్శనమిస్తుంది. దీనికి సమీపంలో నాగప్రతిమలు, శివలింగం కానవస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించే ఈ నాగ ప్రతిమల చుట్టూ ప్రదక్షిణలు చేసి ముడుపులు కట్టే మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని మహిళా భక్తులు నమ్ముతారు. యజ్ఞయాగాది క్రతువులకు, రుద్ర శతచాముండి హోమాలకు నెలవుగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. శివకేశవధామంగా మనోహరమైన మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధాన దర్శనం సర్వశుభకరం, సర్వమంగళకరం. ఆధ్యాత్మిక అభిలాష, సంతోషకరమైన దైవ దర్శనాన్ని కాంక్షించే భక్తులందరూ దర్శించాల్సిన పుణ్య ప్రదేశమిది. సర్వే జనా సుఖినో భవంతు. శివకేశవ ధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయ సందర్శనం పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఆ మహిమాన్విత దేవతామూర్తుల అనుగ్రహ వీక్షణాలతో భక్తులంతా అభీష్ట కామనా ఫలసిద్ధులు కావాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.